ఇరాన్ పైన దాడికి అమెరికా బిగ్ ప్లానే వేసింది. ఏకంగా పాకిస్తాన్ని ఈ యుద్ధంలో వాడుకోబోతోంది అమెరికా. అందుకే బహుశా డొనాల్డ్ ట్రంప్ ఒక వారం రోజుల సమయం లేదా 2 వారాల సమయం వెనకడుగు వేస్తున్నారని చెప్పి ఆలోచించి ఉంటారు. ఎందుకంటే ఇకపై డైరెక్ట్గా యుద్ధంలోకి దిగితే వీళ్ళంతా నాకు వ్యతిరేకమవుతున్నారు, ఏదేమైనా కూడా ప్రపంచ దేశాలంతా కూడా నన్ను తప్పుగా భావిస్తూ ఉన్నాయి కాబట్టి అదును చూసి సమయం చూసి కొట్టాలన్న ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు బహుశా. అందుకే ఆయన ఇప్పుడు కాస్త 2 వారాల సమయం నేను ఆగుతానని చెప్పేటువంటి మాటను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఇరాన్ ఆ తర్వాత పాకిస్తాన్ రెండు కూడా బార్డర్ దేశాలుగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి. అయితే ఈ బార్డర్ దగ్గర నుంచే ఇరాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది అమెరికా. సో ప్రస్తుతానికి ఎటువైపు నుంచి చూసైనా అమెరికా ఇరాన్ని దాడి చేయడం మాత్రం వదిలే ప్రసక్తి కనబడడం లేదు. ప్రస్తుతానికి అమెరికా పాకిస్తాన్ భూభాగంలో నుంచి ఇరాన్ ఎయిర్ బేసెస్ని టార్గెట్గా దాడి చేయాలని ఒక వ్యూహాత్మకంగా అందుకే ఆయన మాట అన్నారు కూడా. ప్లాన్స్ and schedules are ready. Plans and schedules are ready. The final order is incomplete. The final order is not yet done అంటున్నారు ఆయన. అంటే అంతా సిద్ధమైంది, ప్లాన్లు షెడ్యూల్ మొత్తం సిద్ధమయ్యాయి, కేవలం ఆదేశాలు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పేటువంటి మాటని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పాకిస్తాన్కి తూర్పున పాకిస్తాన్కి ఒక పశ్చిమాన ఇరాన్ దేశం ఉంటుంది. ప్రస్తుతానికి తూర్పు భాగం నుంచి అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తన బౌండరీ నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ వైపుగా దాడులు చేస్తోంది.